పరలోకపు తండ్రి. ఆమేన్. నిన్ను నన్ను అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించిన తండ్రి, నీ గురించి నా గురించి ఎక్కువగా ఆలోచించే తండ్రి, నీ గురించి నా గురించి ఎక్కువగా తలంచిన తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది నీవు నేను. దేవునికి స్తోత్రం. ఇతడు ఏం చేశాడో తెలుసా? ఇతడు ఈ లోకాన్ని ప్రేమించాడు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించాడు, ఎంతగానో దాన్ని ఎంజాయ్ చేశాడు. ఎంత ఎంజాయ్ చేశాడంటే అతనికి ఉన్నదంతా పోగొట్టుకున్నాడు, తెచ్చుకున్నదంతా పోగొట్టుకున్నాడు. వచ్చి భక్షకులాగా కొంతమంది తీసుకున్నారు, తిన్నారు, వెళ్ళిపోయారు. కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, నలిగిపోయాడు. చివరికి పందుల దొడ్డికి చేరి అక్కడ పొట్టు తిని కడుపు నింపుకోవడానికి అటువంటి దిగజారుడి స్థితికి వెళ్ళిపోయాడు. ఎవరు? బుద్ధి వచ్చినప్పుడు తిరిగి ఎక్కడికి వచ్చాడు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రింటికి వస్తున్నాడు, కానీ రావడానికి కూడా ఆయన అడుగులు ఏమవుతున్నాయి? తడబడుతున్నాయి. రాలేని పరిస్థితి, తల ఎత్తుకోలేని పరిస్థితి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి పరిస్థితుల మధ్యలో 1-2 అడుగులు వేసగానే అక్కడ తండ్రి ప్రేమ ఎంత వేగంగా ఉందో చూడండి, తండ్రి ప్రేమ ఎంత బలంగా ఉందో చూడండి. తండ్రి ప్రేమ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అతడు మెడ మీద పడి ఏం చేస్తున్నాడంట? ముద్దులు పెట్టుకుంటున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఇది తండ్రి కుమారుల మధ్యలో ఉన్న ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఉజ్జీవం అంటే ఏంటో తెలుసా? ఇంతవరకు వేరువేరుగా ఉన్నారు, కానీ ఎప్పుడైతే తప్పు తెలుసుకొని తండ్రి ఇంటికి వస్తావో, తండ్రి నీ యొద్దకు పరిగెట్టుకుంటూ వచ్చి నిన్ను హత్తుకుంటాడు, నిన్ను ముత్తుకుంటాడు. ఇదే ఉజ్జీవము దేవుని బిడ్డ. ఇప్పుడు అద్భుతం ఏంటో తెలుసా? వీళ్ళిద్దరు ఏమై ఉన్నారు తెలుసా? ఇప్పుడు ఇద్దరు ఏమై ఉన్నారు తెలుసా? ఏకమై ఉన్నారు. They become one. ఒక్కరుగా మార్చబడ్డారు, ఒక్కరుగా మార్చబడ్డారు, ఒక్కరుగా మార్చబడ్డారు. ఇక్కడ తండ్రి కుమారుడు ఒక్కడైపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వన్నెస్ వచ్చింది వాళ్ళ మధ్యలో. ఏమొచ్చింది? వన్నెస్ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చనిపోయి తిరిగి బ్రతికాడు, తప్పిపోయి తిరిగి దొరికాడు.